మొన్నటి వార్త ఇవాళకి గుర్తుండదు. అసలు ఇవాళ పొద్దున్న చదివిన వార్తే సాయంత్రానికి గుర్తుండదు. ఇదే ఆంధ్రజ్యోతి అడ్వాంటేజ్‌గా తీసుకుని, తమకి నచ్చిన వాళ్ళని పొగడటం, నచ్చని వాళ్ళని తెగడటం అనేటటువంటిది చేస్తా ఉంటది. ఇప్పుడు హైవేసుకి గ్రామీణ ప్రాంతాల అనుసంధానం. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం? గ్రామీణ ప్రాంతాల హైవేలకు అనుసంధానం. అట్లాగే ఎయిర్‌పోర్టులు మరొక వైపున పోర్టులు మన ఏవైతే షిప్ యార్డుల్ని అనుసంధానం చేయాలి హైవేలకు అన్నటువంటిది ఎన్నేళ్ల నుంచి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకం అదే కదా. షిప్ యార్డ్స్, ఎయిర్పోర్ట్లు వీటన్నిటి కూడా ప్రపోజల్స్ పంపించడం, కేంద్ర ప్రభుత్వం ఓకే అంది, అందులో భాగంగా జరిగిపోతున్నాయి. అదే కదా తను పోర్టులన్నింటినీ ప్రత్యేకించి డబ్బులు పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి మరి పోర్టులు కట్టించేటటువంటి పని చేపట్టిందా లేదా? అవన్నీ కొత్తగా అదనంగా 4 పోర్టులు కట్టేటట్టు. ఎందుకని? మనదంతా కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఇక్కడ పారిశ్రామిక ప్రగతి జరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎదగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎదగాలంటే రా మెటీరియల్ రావాలి. అది విదేశాల నుండి తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ తయారైనటువంటి వాటిని ఎక్స్పోర్ట్ చేయాలంటే పోర్టులు అవసరం. గుజరాత్ సక్సెస్ అంతా కూడా పోర్ట్ బేస్డ్ ఎకానమీ. దాన్నే బ్లూ ఎకానమీ అంటారు, నీలి విప్లవం అంటుంటారు. దానికోసం అనే వాటన్నిటిని చేసుకొచ్చింది, అందులో భాగంగా నడిచింది. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని తాము చేస్తామంటుంది, అది చేస్తున్నదో లేదో తెలియదు ఆ పోర్టులన్నింటినీ కూడా. కాకపోతే ఈ పోర్టులకి హైవేలకి అనుసంధానం అన్నటువంటిది అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పనిని ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న వాస్తవంగా గడ్కరీ కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళది ఒక కాన్ఫరెన్స్, ఆన్లైన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఏంటంటే అంటే హైవే వేస్తున్నటువంటి చోట్ల ఒక రికార్డులు సృష్టించడానికి, గిన్నిస్ రికార్డు సృష్టించడానికి ఒకే రోజు ఎక్కువ రోడ్డు వేయటము ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే నెల రోజులు 2 నెలల్లో పేరబెట్టి మొత్తం ఒకేసారి పని చేపిస్తారనమాట. అది రికార్డు అవుతుంటుంది అనమాట. అట్లాంటి కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో గిన్నిస్ వాళ్ళు వర్చువల్గా ఇస్తానన్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో ఆ సదర్ కంపెనీ వాళ్ళు, గిన్నిస్ వాళ్ళు, దాంట్లో చంద్రబాబు గారు, గడ్కరీ గారు కూడా ఉన్నారనమాట. ఆ సందర్భంగా గడ్కరీ గారిని ఇది అడిగారట, ఆయన ఓకే అన్నారట. ఇప్పుడు అంటవి ఏంటది? ఎప్పుడో అన్నదే కదా. కాబట్టి దాంట్లో ఈయన అదనంగా ఒకటి చేస్తానన్నది ఏంటి అంటే విజయవాడ బెంగళూరుకి సంబంధించిన దానికి అమరావతి బెంగళూరు కారిడార్గా పేరు పెట్టాలన్నటువంటిది నిర్ణయించారు. అది అదనంగా జరిగేటట్టు. మిగతా అదంతా ఆల్రెడీ అవుతున్నటువంటి దాన్ని చంద్రబాబు గారికి ఆ క్రెడిట్ ఇచ్చేసి మిగతా వాళ్ళు ఎవరు చేయలేదని చెప్పి అసలు కేంద్ర ప్రభుత్వం ఫార్ములా అది దేశవ్యాప్తంగా అదే చేసుకొస్తుంది.